చంద్రబాబు నాయుడికి ఓటు వేస్తే ప్రజలకు షాక్ కొట్టిందని కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు కురసాల కన్నబాబు అన్నారు. కాకినాడ రూరల్ వైద్య నగర్లోని వైఎస్ఆర్సీపీ క్యాంపు కార్యాలయంలో కురసాల మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కన్నబాబు మాట్లాడుతూ ప్రజా పోరు బాటలో భాగంగా విద్యుత్ కేంద్రాలకు కరెంటు ఛార్జీలను తగ్గించాలని పార్టీ శ్రేణులతో ర్యాలీగా వెళ్లి విద్యుత్ శాఖ అధికారులకు వినతి పత్రం అందించామన్నారు. ప్రతిపక్షంలో ఉండగా ఎక్కడ సభ పెట్టినా కరెంటు బిల్లులు తగ్గించాలని అన్న చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక కరెంటు బిల్లును పెంచి ప్రజలపై పెనుభారం మోపుతున్నారని విమర్శించారు. ఎన్నికల మేనిఫెస్టోలో సూపర్ 6 పథకాలు అని చెప్పి సూపర్ షాక్స్ ఇస్తున్నారు అని అన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపు పైన ర్యాలీలు నిర్వహించి విద్యుత్ అధికారులకి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ రేపు 3వ తేదీన ఫీజు రియంబర్స్మెంట్ చేపట్టకపోవడం మీద ఆందోళన కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నాం. ఈ కార్యక్రమాలని కూడా ఇంతకు ముందే ప్రకటించారు. ఆ షెడ్యూల్ ప్రకారం చేస్తూ ఉన్నాం. అయితే నిన్న సడన్గా భారత మాజీ ప్రధాని, దార్శనికుడు, ఆర్థిక నిపుణుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు పరమపదించడం చాలా బాధాకరమైన విషయం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులు, శ్రేణులు అందరూ ఘనంగా ఆయనకి నివాళులు అర్పించి ఒక మహానాయకుడిని, ఒక దార్శనికుడిని కోల్పోయిన ఆ బాధని వ్యక్తం చేస్తూ కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. మన్మోహన్ సింగ్ గారు ఈ దేశం ఆర్థిక వ్యవహారాల్లో దిశ నిర్దేశించిన నాయకుడు. సుమారు 10 సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా సేవలు అందించిన వారు. వారు లేని లోటు ఎప్పటికీ తీర్చలేదని వైఎస్ఆర్ పార్టీ భావిస్తూ ఆ కార్యక్రమం పూర్తి చేసిన తర్వాత ఇవాళ వైఎస్ఆర్సీపీ పోరుబాట కార్యక్రమాన్ని కూడా నిర్వహించాం. ప్రజా సమస్యల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు అనే మా నాయకుడి ఆదేశాల మేరకు ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, అన్ని శ్రేణులు వాళ్ళ రోడ్ల మీదకి వచ్చి ర్యాలీలు నిర్వహించడం, ర్యాలీలుగా విద్యుత్ కార్యాలయాలకు వెళ్ళి నిరసన తెలిపి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అధికారం కోల్పోయిన 7 నెలల కాలంలో మహాప్రదర్శనలు ఇవాళ జరిగాయనడంలో సందేహమే లేదు. దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం ఎంత ప్రజా ఆగ్రహాన్ని చవిచూస్తుందో అర్థమవుతుంది.